అప్పుడు మనకి కావాల్సినటువంటి ఫలం మనకి ఆ చలి నుంచి మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. మనం గనక వెళ్ళకపోతే ఆ అగ్ని దగ్గరికి వెళ్లకుండా నేను ఇక్కడే ఉంటాను, నాకు చలి నుంచి ఉపశమనం మాత్రం కావాలి, నేను పెద్ద మహారాజుని అథవా నేను పెద్ద ధనవంతుడిని, నేను బాగా పెద్ద పండితుడిని, నా దగ్గర బోల్డంత అధికారం ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నా చలి మాత్రం పోవాలి అని అంటే అది సాధ్యం కాదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా ఆ అగ్ని దగ్గరికి వెళితే కానీ చలి నుంచి ఉపశమనం అనేది మనకు కలగదు. వెళ్ళిన తర్వాత అది ఎవరైనా సరే ఖచ్చితంగా వాడికి ఉపశమనం అనేది కలుగుతుంది. వెళ్ళకపోతే ఎంత గొప్పవాడైనా వాడికి ఉపశమనం అనేది కలగదు. వెళితే మాత్రం ఎటువంటి వాడైనా సరే వాడికి ఉపశమనం అనేది కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన చెయ్యాలి. అలాగే మన జీవితంలో నష్టపోకుండా ఉండాలి అని అంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి. ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థకపరచుకోగలుగుతాం. కొంతమంది మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు. నేను ఎందుకయ్యా నీకు ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే, మేము చాలా సామాన్యులం, మేము చాలా మామూలు వాళ్ళం, మా దగ్గర పెద్దగా ఏమీ లేదు, దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు, కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే, దేవుడికి సమర్పించడానికి ఇంక ఏమీ నీ దగ్గర లేదు అని అంటే బాధపడక్కర్లేదు. ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఏమిటి అని అంటే అదే నీ మనస్సు. మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు, భగవంతుడు తద్వారా సంతుష్టుడై మనకు అనుగ్రహిస్తాడు. ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి? అదేమిటి మన చేతికి దొరుకుతుందా? ఎలా మనస్సుని సమర్పించగలం అని అంటే, ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా, ఎన్ని వ్యవహారాలున్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో, అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం. ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 15 నిమిషాలు చేసినా పర్వాలేదు, గంటలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 5 నిమిషాల పాటు అథవా ఒక 10 నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో కూర్చొని మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని భగవద్ ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం వెళితే చాలు. ఇంత చేసినా కూడా ఆ భగవంతుడికి మన మనస్సును మనం సమర్పించినట్టు అవుతుంది. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాం. అందుకే శంకరాచార్యుల వారు 1200 సంవత్సరాల క్రితం ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతారం చేసినటువంటి వారు ఇవాళ రోజున ఈ సనాతన ధర్మం అనేది ఈ రకంగా ఇంత దృఢంగా ఉంది అని అంటే దానికి కారణం 1200 సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన. శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఒక చోట ఇదే ప్రశ్న వచ్చినప్పుడు, భగవంతుడు అందరికీ అనుగ్రహిస్తాడా, ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయం వచ్చినప్పుడు దానికి ఉదాహరణగా ఒక విషయం చెప్పారు. ఏమిటి అని అంటే, భగవంతుడు అగ్ని లాంటి వాడు అని ఒక ఉదాహరణని ఇచ్చారు శంకరాచార్యుల వారు. అంటే దీని అర్థం ఏమిటి? అగ్ని లాంటి వాడు భగవంతుడు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒక చలికాలంలో అందరూ కూడా చలికి చాలా బాధపడుతూ ఉన్నారు, బాగా చలిగా ఉంది, కష్టపడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో చక్కగా ఎక్కడైనా మంట ఉంటే దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే చక్కగా వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఆ చలి యొక్క బాధ నుంచి మనకి నివృత్తి కలుగుతుంది, సుఖంగా ఉంటాం. ఇప్పుడు ఒక చలికాలంలో బాగా చలిగా ఉన్నప్పుడు ఒక చోట చక్కగా మంట వెలుగుతూ ఉన్నది. చుట్టుపక్కల ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క మనిషి ఉన్నాడు. ఇటుపక్క ఒకడు ఉన్నాడు, అటు దిక్కులో ఒకడు ఉన్నాడు, ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కడు ఉన్నాడు. వీళ్ళందరూ చలికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అగ్ని అనేది ఒక చోట వెలుగుతూ ఉంది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి అని అంటే, ఆ చలి నుంచి వాళ్ళకి నివృత్తి కలగాలి అని అంటే ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వెళ్ళాలి. అక్కడ ఉన్నవాడికి అక్కడి నుంచి అగ్నిని చేరుకోవడానికి ఒక మార్గం, ఈ దిక్కులో ఉన్నవాడికి అగ్నిని చేరుకోవడానికి ఒక మార్గం, ఇంకో దిక్కులో ఉండేవాడికి అగ్నిని చేరుకోవడానికి ఇంకో మార్గం. ఇలా ఎవరికి వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి నుంచుంటే అప్పుడు ఆ వెచ్చదనం అనేది వీళ్ళకి కలుగుతుంది. తద్వారా ఆ చలి నుంచి వీళ్ళకి ముక్తి అనేది దొరుకుతుంది, సుఖంగా ఉంటుంది.
ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి మనుషుల్లో ఒక మహారాజు ఉంటాడు, ఒక మామూలు మనిషి ఉంటాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు, ఒక పండితుడు ఉన్నాడు, ఒక పామరుడు ఉన్నాడు. ఇలా అన్ని రకాల మనుషులు ఉన్నారు దాంట్లో. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు అందరికీ కూడా సమానంగా ఆ ఉష్ణస్పర్శ అనేది కలుగుతోంది. ఆ వెచ్చదనం అనేది అందరికీ సమానంగా కలుగుతోంది. వీడు పండితుడు కాబట్టి వీడి కొంచెం ఎక్కువగా కలుగుతుంది. స్తోత్రాలని పఠించడం, పురాణాలని పఠించడం, ఇలా అనేక విధమైనటువంటి మార్గాల్ని భగవంతుడిని ఆశ్రయించడానికి శాస్త్రాల్లో చెప్పారు. ఇంకా ఈ మార్గాల్ని అనుసరించేంత శక్తి మాకు లేదు అని కనుక అనేటటువంటి పరిస్థితి కనుక ఎవరికైనా ఉంటే అటువంటి వాళ్ళ కోసం కూడా శాస్త్రాల్లో ఒక మార్గం చెప్పారు. ఇంకా ఏ మార్గాన్ని అనుసరించడం నీ వల్ల కాదు అని అంటే కానీ ఒక్కసారి ఆ దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరించినా చాలు. ఇంకా ఏది నా వల్ల సాధ్యం కాదు అని అంటే ఒకసారి రామ అనో అథవా ఒకసారి శివ అనో, ఆ రామనామాన్నో శివనామాన్నో ఒక 10 సార్లో 20 సార్లో 108 సార్లో ఉచ్చరిస్తే చాలు. దీనికోసం ఒక 108 సార్లు రామనామాన్ని ఉచ్చరించాలి అథవా ఒక 108 సార్లు శివనామాన్ని ఉచ్చరించాలంటే దానికోసం ఏమీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గంటలు సమయాన్ని దానికోసం వెచ్చించాల్సినటువంటి అవసరము లేదు. ఏదో బాగా చెమటలు వచ్చేంత బాగా కష్టపడాల్సినటువంటి అవసరము లేదు, ఏమీ లేదు. కేవలం 108 సార్లు, ఇంకేమీ సాధ్యం కాదంటే 108 సార్లు రామనామం ఉచ్చరిస్తే చాలయ్యా, తద్వారా నీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే దేవుడి యొక్క అనుగ్రహం మనకి కలగడం కోసం శాస్త్రముల్లో మన యొక్క ఈ హిందూ ధర్మం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి భగవద్ అనుగ్రహం కలగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ ధర్మం అనేది ఇన్ని మార్గాలను ఏర్పరిచి మనకి ఈ చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మార్గాల్లో ఏ మార్గంలో మనకు సాధ్యమైనటువంటి ఏ మార్గాన్ని అనుసరించినా కూడా చివరికి మనం చేరుకునేది ఆ భగవంతుడి దగ్గరికే. తద్వారా ఆ భగవంతుడి దగ్గరికి చేరుకున్న తర్వాత ఇంకా ఆ భగవంతుడు ఎవరి విషయంలోనూ భేదాన్ని చూడడు, అందరికీ కూడా విశేషంగా అనుగ్రహం చేస్తాడు. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం అనేటటువంటిది జీవితంలో మనకి ఎంతో ఆవశ్యకమైనటువంటిది. అటువంటి మనల్ని అనుగ్రహించే ఆ భగవంతుడు ఉండేటటువంటి ఆ క్షేత్రాలను విశేషంగా సంరక్షించుకోవడం, ఆ క్షేత్రాల్ని విశేషంగా అభివృద్ధి పరుచుకోవడం అనేది మన యొక్క ఆద్య కర్తవ్యం. కాబట్టి ప్రస్తుతం ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని విశేషంగా అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ రాజగోపుర నిర్మాణం, ఆ మహాప్రాకార నిర్మాణం, ఈ కార్యక్రమాల్ని సంకల్పించి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ మా యొక్క ఈ విజయయాత్ర సందర్భంలో జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన హిందూ ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండడం కోసం మన భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. దక్షిణంలో శృంగేరి క్షేత్రంలో, అలాగే ద్వారకా క్షేత్రంలో, బదరీ క్షేత్రంలో, అలాగే పురీ క్షేత్రంలో, ఈ 4 క్షేత్రాల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. అందులోనూ దక్షిణ దిక్కులో శృంగేరి క్షేత్రంలో, దీనికి శృంగేరి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే దీని అసలు పేరు ఏమిటి అంటే ఋష్యశృంగగిరి అని దీని పేరు. ఋష్యశృంగగిరి అనేదాన్నే చిన్నగా ఇప్పుడు పలుకుతూ శృంగగిరి అదే దాన్ని శృంగేరి అని ఇప్పుడు మనం పలుకుతూ ఉన్నాం. ఋష్యశృంగగిరి అని అంటే ఋష్యశృంగ మహర్షి, ఆ ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశారు కాబట్టి దానికి ఋష్యశృంగగిరి అనేటటువంటి పేరు వచ్చింది. ఋష్యశృంగ మహర్షి అంటే ఎవరు? ఋష్యశృంగ మహర్షి యొక్క పరిచయం అందరికీ కావాలంటే ఒక విషయం చెప్తే చాలు, అందరికీ తెలిసిపోతుంది. ఏమిటి అని అంటే చాలామంది వినుంటారు, రామాయణం విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రామాయణంలో దశరథ మహారాజుకి చాలా సంవత్సరాల పాటు సంతానం కలగలేదు. అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి పుత్రుడుగా, మహావిష్ణువు దశరథ మహారాజుకి పుత్రుడుగా జన్మించాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే దానికంటే ముందు దశరథ మహారాజు ఎంతకాలమైనా తనకి సంతానం కలగట్లేదు అని చాలా చింతిస్తూ ఉన్నప్పుడు దేవతలు ఒక సూచనను చేస్తారు. ఏమిటి అని అంటే నీకు సంతానం కలగడానికి ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయి నీకు చక్కటి సంతానం కలగాలి అని అంటే నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి.
అందులోనూ ఆ పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగ మహర్షుల వారి చేత చేయించాలి. వారు వచ్చి నీ చేత ఈ పుత్రకామేష్టి యాగం చేయిస్తే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని దేవతలు సూచన చేశారు. అంటే ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క మహిమ అటువంటిది. ఆయన అంత తపస్సంపన్నుడు కాబట్టి అటువంటి ఆ మహర్షి వచ్చి చేయిస్తే తప్ప నీకున్నటువంటి ప్రతిబంధకం తొలగదు అని దేవతలు సూచించినప్పుడు అప్పుడు దశరథ మహారాజు ఇక్కడి నుంచి శృంగేరి నుంచి ఋష్యశృంగ మహర్షుల వారిని అక్కడికి అయోధ్యకు ఆహ్వానిస్తే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేయించిన తర్వాత ఆ తర్వాత శ్రీరామ అవతారం అదంతా కూడా ఉన్నదన్నమాట. కాబట్టి ఆ రామాయణంలో వచ్చేటటువంటి కథాభాగం ఇది. కాబట్టి అటువంటి ఈ క్షేత్రంలో శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని శంకరాచార్యులు వారు స్థాపించారు. ఈ పీఠాన్ని స్థాపించి ఈ పీఠంలో ఒక జగద్గురు పరంపరను ఏర్పరిచి ఈ పరంపరలో వచ్చేటటువంటి జగద్గురువులు ఏమేం చెయ్యాలి, ఏ విధంగా ధర్మ ప్రచారం చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా శంకరాచార్యుల వారు ఉపదేశించి ఈ ఏర్పాటును చేశారు. ఇటువంటి ఈ పీఠ పరంపరలో ఉన్నటువంటి యతులందరూ కూడా జగద్గురువులందరూ కూడా ఆయా సందర్భాల్లో ఈ రకంగా యాత్రలను చేయడం అనేటటువంటిది పరంపరగా వచ్చింది. కాబట్టి అదే రకంగా ఈ సందర్భంలో మేము ఈ ఆంధ్రదేశ యాత్రను సంకల్పించాము. అదే సందర్భంలో విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి వారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన విశేషంగా ఈ సందర్భంలో మేము ఇక్కడికి రావాలి, ఈ దేవస్థానానికి ఏ దేవస్థానం దర్శించాలి, ఇక్కడ ఈ శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమాన్ని చెయ్యాలి అని ఆయన విశేషంగా ప్రార్థించి ఉన్నారు. తద్వారా ఆయన యొక్క ఆ విశేషమైనటువంటి ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. అత్యంత భక్తిపూర్ణమైనటువంటి ఆయన యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. అదే రకంగా ఆయన ప్రార్థించారు. అదే రకంగా ఇక్కడ శాసనసభ్యులైనటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఎంపీ గారు అందరి యొక్క సమష్టి ప్రార్థన, అందరూ కూడా విశేషంగా ప్రార్థన చేసి ఈ సందర్భంలో ఇక్కడికి రావాలి అని అన్నారు. తద్వారా మీ అందరి యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. తద్వారా ఇవాటి రోజున ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దేవస్థానంలో శంకుస్థాపనని చేశాం. భగవత్ సన్నిధిలో ఈ కార్యములన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా అత్యంత శీఘ్రంగా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగాలి అని భగవత్ సన్నిధిలో ప్రార్థించాం. ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యాలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా అత్యంత త్వరితంగా పూర్తయి ఈ ముందు భవిష్యత్తులో పునః ఈ ఒక క్షేత్రం అత్యంత వైభవాన్ని పొందుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుగా కానీ ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో తమ వంతు సేవను విశేషంగా అందించాలి. ఇటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఇది మన క్షేత్రం. ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉన్నాడు. కాబట్టి అందరికీ కూడా నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను, అందరికీ కూడా ఒక ఆత్మాభిమానం, ఒక స్వాభిమానం అనేది ఉండాలి. విశేషంగా ఇది మన క్షేత్రం, ఇది మన ధర్మం, మనల్ని అనుగ్రహించేటటువంటి భగవంతుడు. కాబట్టి దీనికి మన ద్వారా ఏం సాధ్యం అవుతుందో తప్పకుండా ఆ సేవను మనం భగవంతుడికి చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ప్రతి ఒక్క మనిషికి ఉండాలి, ప్రతి భక్తుడికి ఉండాలి.